వీని బట్టలు ఇప్పి కొట్టేదే కావాల వీని బట్టలు ఇప్పి కొట్టేదే కావాల అంటే వీడే తమ్ముడి పనికిరాని చిల్లర నా కొడుకు ఎవడు అన్నాడు అంటే వీడే సెగ్గడ్డలు వచ్చినాయి చూడండి సెగ్గడ్డలు తొడల్లో వచ్చి ఇట్లా అంటాడు అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే లీగల్ నాట్ ఇల్లీగల్ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి మొబైల్ సెట్ చేస్తున్నా ఫాస్ట్ గా మళ్ళీ లేట్ అయిపోతుంది. ఎన్నో మంది పెట్టేస్తుంటారు కాంపిటీషన్. ఎవరు ఎంత మంది పెడితే ఏం లే కానీ మనం ఎక్కడో 10,000 దగ్గర ఉన్నాం అనుకో. బయటకు వచ్చి ఎందుకు చూస్తున్నావు? నేను మొత్తుకుంటా అంటే మాకేందో కాంపిటీషన్ ఉంటే నీకంటే పని పాట ఏముండదు కదా. నీకంటే పని పాట ఏముండదు కదా. నీకెందుకు అబ్బా అన్నిట్లో శనిలా వస్తావురా. శుభమాన్ ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేద్దాం బిగ్ బాస్ లోకి వెళ్ళి అబ్బా చెప్పేసి కదా. వానికి ఎందుకు చెప్తాను? సారీ అదే బిగ్ బాస్ కి ఎవడైనా పంపించచ్చు. కామన్ మ్యాన్ తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళని కామనర్స్ తీసుకుంటున్నారు కానీ అందుకే మేము ఇద్దరు అప్లై చేసుకుంటున్నాం. నువ్వు బో ఎవరు నువ్వు ఒట్టదాని మీద కూర్చున్నావు అంటే నేను నా ఆటో కామన్ మ్యాన్ నువ్వు ఒట్టదాని మీద కూర్చున్నావు అంటే నేను నా ఆటో కామన్ మ్యాన్ తీసుకుంటారు. కామన్ మ్యాన్ తీసుకోవడంలే తేడా ఉందాడా? ఏంది నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నాడు. సర్లే చెప్పుకోలే. ఇప్పుడు ఒడిశా వాళ్ళకే వీడియో పంపిస్తామా? వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటాడు. వాడు చెప్పుకునేది వాడు చెప్పుకోమను. ఉండిలే ఒకటే దాంట్లో ముగ్గురిది అయిపోతుంది. వాళ్ళకి దాని గురించి చెప్పేకి నీకు అసలు బుర్రలేదరా? అందరూ చెప్తున్నారు కదా వీడియో తీసి పంపించండి కామనర్స్ ని. అప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ పోయి ఏం బీకేది ఉంది? ఏడ్చుకుంటూ వచ్చేస్తావు బ్యాక్ కి. పో కూర్చో. హైదరాబాద్ కి వెళ్ళే టికెట్లు వేస్ట్ అన్ని వేస్ట్. ఉన్నీలే నువ్వెందుకు ఇది రికార్డ్ అవుతుంది. ఇది చూపిస్తా. ఇట్లా కొడతాడు. కోపం వస్తుంది. ఇట్లా అదే కావాలా. వీని బట్టలు ఇప్పి కొట్టేదే కావాలా. ఫస్ట్ ఎవరు చెప్తారు? చెప్తాను నువ్వు చెప్పు ఫస్ట్. ఇంకోటి నేను చెప్తాను. లేడీస్ ఫస్ట్. సరేలే కానీ లేడీస్ ఫస్ట్ అంటే వాడు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కూర్చున్నా ఫస్ట్ వాడు చెప్పాల్సి వస్తుంది. లేడీస్ చైన్ వేసుకున్నావు మెల్లో. లేడీస్ చైన్ అది లేడీ కాదన్నా కదా. సరేలే కానీ ఒక్క నిమిషం ముగ్గురు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడు ఒకరికొరు పొగుడుకుందాం. వద్దు నేను ఎవరి గురించి సార్ నీ వద్దులే చెప్పద్దులే. నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడు. సరే ఇక్కడ చూడు. ఇప్పుడే మనం నాకు తెలిసి 1,00,000 వెళ్ళిపోయి ఉంటాయి వీడియోలు. ఇప్పుడు మనం లేట్ గా చేస్తున్నాం. మళ్ళీ వీడిని ఒకటి యాడ్ చేస్తాం. బై ఛాన్స్ ఇంట్లో ఒక్కలే వెళ్ళాలన్నారు. మన ముగ్గురులో వీడికే వచ్చింది అనుకో నేను చచ్చిపోతున్నాను. సరేలే రాదులే. మరి ఇంట్లో ఒక్కళ్ళే పంపుతారు. మీ ఇద్దరిని పంపరు. ఒక్కళ్ళు మన ఇద్దరు మాట అసలు మనం ఆడికి ఎందుకు ఛాన్స్? సరేలే మనం ఇచ్చేది ఏముంది, వాళ్ళు ఇచ్చుకుంటారు కానీ. సరే నువ్వు పొగుడుతావు, నన్ను పొగడవా? నేను నిన్ను పొగుడుతా. సరేలే ఫోన్ పెట్టుకుంది. నేను ఇద్దరు పోయి నీ బుర్ర కటకట చేయొద్దు. బిగ్ బాస్ కి వెళ్ళకుండానే ఎక్స్ట్రా చేస్తాడు. అస్సలు పట్టుకోలేము. సరేరా నాయన వీళ్ళు పంపించే లేదా నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయితే అంతే. అది శభాష్. మళ్ళీ అందుకే నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడుతా. నేను పొగుడుతా. నేనే వీళ్ళిద్దరు వేస్ట్ ఫెలోస్. వీళ్ళు బిగ్ బాస్ లో తీసుకున్నారు. బిగ్ బాస్ ఇవన్నీ డూబో అసలు ఏంది రాదో ఏమి లేదు. టాలెంటే లేదు. చూసారా ఊరికి వాగుతున్నాడు చూడండి. ఏమి I just want to tell you in English. I want biggest man. అవును బెగ్గర్ మ్యాన్. వీడు అడుక్కు తింటాడు. సో
ఈ బెగ్గర్ మనీ తీసుకుంటే బిగ్ బాస్ లో బిగ్ బాస్ అడుక్కు తినేది అయిపోద్ది. సో అయిపోతుంది అంటే ఏది అయిపోతుంది, నువ్వు చిల్లరగా మాట్లాడుకుంటావు, నువ్వు Decent మాట్లాడు. ప్లేస్ అంట. సరే 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 ఉండు ఒక్క నిమిషం కటకట ప్లీజ్ యూ కటకట చేయకుండా ఒక్క నిమిషం మీ ఇద్దరు చెప్పనివ్వండి. ఆడు వచ్చిన అవకాశాలు కూడా పోతాయి మనకి, మనకి ఒక నిమిషం ఉండరా. నేను లేదు, మీ ఫస్ట్ లేడీస్ ఫస్ట్. నేను చెప్పుకుంటే నేను వెళ్ళిపోతాను. తర్వాత మీరు సరే చెప్పుకో నిడిచిపెట్టు. నువ్వు ఓవరాక్షన్ చేయించాడా అర్థమైందా? చెల్లి మీద రా నువ్వు. సరే చెప్పురా. మాట్లాడా బెత్త ఓవర్ ఇట్లా ఇట్లా చెప్పు మీ ఇద్దరేంది దిష్టి చెప్పు చెప్పు చెప్పు. కొలబడట్లా ఏడు నిక్షిత అండ్ మళ్ళీ ఇంత కానీ చాలా ఏంది ఏంది మీ ఇద్దరు పనికి వస్తే చెప్తారా దీన్ని దొబ్బేమంటే దొబ్బేయండి. చూడు నువ్వు ఇది దొబ్బే చెప్పనీరా. ఫస్ట్ ఫ్రీగా చెప్తాను. డాన్స్ చేసుకొని నా టాలెంట్స్ అని చూపిద్దాం అనుకుంటా. మీ ఇద్దరు ఉంటే నన్ను కాపీ చేసేసి మీరిద్దరు మళ్ళా ఇంటివేనా టాలెంట్ అంట. ఇప్పుడు వాడు ఒక నిమిషం నువ్వు చెప్తావు, నువ్వు చెప్పి వాడు చెప్తాడు, వాడు నన్ను చెప్తాడు, ఇన్సల్ట్ వాడి తర్వాత చేస్తాడు. నేను పదే చెప్తా. పదే పదే ఇన్సల్ట్ చేస్తాడు. దెబ్బలు రాలిపోతే వాడికి చెప్పు గట్టిగా. సరే చెప్పు ఎవరు చెప్పురా ముక్కు గుద్దినట్లే ఎర్రగా అయిపోతాయి. చెప్పు. చాలా ఏంది సో నేనేం చెప్పాలనుకున్నాను, బిగ్ బాస్ కి నేను వస్తే మీ బిగ్ బాస్ అన్నది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. 2 seasons కి వచ్చే టీఆర్పీ నగి చచ్చి మాట్లాడు మాట్లాడు నెక్స్ట్ లెవెల్ ఏంది ఉండేది పాపర్ పట్టుకుంటే చాలు. మీరు నన్ను పెట్టుకుంటే నిజం చెప్తున్నాను, నాగార్జున ప్లేస్ లో నన్ను హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో అంటే ఇమ్మని పార్టిసిపేట్ చేసేది నాగార్జున ప్లేస్ లో వద్దంటే మీ ఇద్దరు మాట్లాడు మాట్లాడిస్తారా మాట్లాడు. సో మీకు అదే చెప్తున్నాను, శ్రీముఖి ఎట్లయితే అగ్ని పరీక్షలో చేసిందో అట్లా నేను నెక్స్ట్ రావచ్చు, హోస్ట్ అవ్వచ్చు, లేదా బిగ్ బాస్ ఇమ్మని పెట్రోల్ పోసి అంటే ఇస్తారు అంతే. చేసేదానికి ఇస్తారు. అగ్ని పరీక్ష ఏముండదు, చేస్తారని ముగ్గురులో వరెస్ట్ ఎవరంటే ఆ బాబే. అది నిజమనా? వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చూసారండి, బిగ్ బాస్ లో మా ముగ్గురు తీసుకోండి, లేకపోతే చెప్తున్నాను అసలు ఆగండి, ఇద్దరు రారంటే నన్ను తీసుకోండి. నేను వీళ్ళిద్దరు ప్రాణాలు కూడా తీసేకి నేను రెడీగా ఉన్నాను. సో నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం. నేను చిన్నప్పటి నుంచి అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనే పుట్టిందే బిగ్ బాస్. బాస్ వచ్చిందే తప్పుడు కూతలు నిజాయితీ పరులు ఉండాలి. నాలా నిజాయితీ పరులు ఉంటే ఏడైనా షో కొంత కళ ఉంటది. నీకు మళ్ళా ఇస్తా కదా నిజాయితీ పరులు. చెప్పు 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 మళ్ళా త్వరగా చెప్పు. రాగానే నువ్వు అన్ని మార్చేస్తాను. పోటీ అన్నాక నీకు ఇట్లా ఉండవు. ఎవరు వాళ్ళు వైఫ్ అంటే వైఫ్ అంటే ఏంది? బిగ్ బాస్ లో వైఫ్ రాలని చెప్పినారా? చెప్పు. బెస్ట్. మీరు ప్రతి సీజన్ లో కపుల్స్ తీసుకున్నట్టు మా ఇద్దరిని నేను రాను. వీడి కప్పులు లేరు. వీడు మళ్ళా వాడెవడో సురేందర్ నో లేకపోతే సురేష్ నో పట్టుకొచ్చుకుంటాడు కప్పులు అంటే. కప్పులే కపుల్స్ అంటే వీడు మళ్ళా వాడినో మనిద్దరం వెళ్ళిపోతాం. నేను రాను నీతో. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అసలు నీది అయిపోయిందా? నా ఎదుగుదలని తొక్కేయాలని చూస్తున్నారంటే వీళ్ళిద్దరు మీరు అర్థం చేసుకొని నా దగ్గర ఎంత కంటెంట్, నా కంటెంట్ తొక్కేయడానికి వీళ్ళిద్దరు ఎంత కష్టపడుతున్నారు. ఇద్దరు బాడు కప్పలు వేసుకొని వాగుతూనే ఉన్నారు. సో నాకు మీరందరూ నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నన్ను అగ్ని పరీక్షకు పిలిచండి. వీళ్ళిద్దరు చెప్పి వస్తారు చూడండి. అవునులే, వీళ్ళిద్దరు మ్యాచ్ అండర్స్టాండింగ్ వచ్చి చూడండి. ఈయన మంచి టాలెంట్ పర్సన్. చెప్పాలి దానికోసం. టాలెంట్ లేని వాళ్ళు టాలెంట్ గురించి గూగుల్ కొట్టాను. చెప్పు. ఈయన చాలా టాలెంట్, సూపర్ టాలెంట్. అసలు మధ్య దూరుతాంది. మళ్ళీ మాట్లాడేటప్పుడు మాట్లాడలేదా? సరే నీకు టైం ఇస్తావు. నాకొద్దు, ఇయ్యలేదు మీరు. చెప్పు. మంచి టాలెంట్ వ్యక్తి. నీకు ఎలా క్యారెక్టర్ కావాలంటే దించేస్తాడు కూడా. అక్కడ క్యారెక్టర్ దింపడానికి వెళ్ళట్లేదు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండడానికి వెళ్ళాలి. చూసారా, ఇక్కడ వీళ్ళిద్దరు యాక్ట్ చేయాలని
టాస్క్లే సరదా అవే అంటాడు టాస్క్లు డాన్స్ గేమ్స్ ఆడాలి నిద్ర ఆడే డాన్స్ చూసి బలం గురించి చెప్పు స్ట్రెంత్ చాలా ఉంది 2 kgs పైన ఉంటాడు పైన అంటే 2 kgs ఉన్నాడంట పుట్టి బేబీ ఉంటుంటే 2 kgs చెప్పు 200 కేజీలు ఎత్తుతాడని చెప్పు 2 కేజీస్ ఏంది ఎత్తేది నేనే మామిడికాయలు ఏమైనా సీతాఫలంకాయలు ఏమైనా అమ్ముతానా నేనే మామిడికాయలు ఏమైనా సీతాఫలంకాయలు ఏమైనా అమ్ముతానా 200 కేజీలు ఎత్తగలడు 300 కేజీలు ఎత్తగలడు గేమ్స్ ఫిజికల్స్ చాలా బాగుంటాడు బాగా ఆడతాడు చాకలాంటి పిల్లోడు తీసుకోండి మళ్ళీ డాన్స్ కానీ మీరు మైండ్ గేమ్ ఆడాలనుకునే వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాడు ఆయన చదరంగంలో ఎట్లా ఆడాలా వ్యూహం ఎట్లుంటుంది డబ్బు వ్యూహం కాదు పద్మ వ్యూహము మొత్తం అంతా అందులోకి వెళ్ళి రావడం రాదు స్విమ్మింగ్ చేయడం గానీ బాగుంటది మధ్యలో ఈతగాడు స్విమ్మింగ్ గానీ స్పోర్ట్స్ గానీ మళ్ళీ సాంగ్స్ గానీ డాన్స్ గానీ డాన్స్ చెప్పేమనండి వచ్చాను మైకిల్ డాన్స్ అయినా ఓ స్టెప్ అది ఇంతకన్నా కూర్చొని నీది అయిపోయిందా నీ గురించి లైట్ గా చెప్పుకునే చెప్తావు కాబట్టి నాకైతే నేను బాగా చేయగలను ఏం చేయగలడో కూడా చెప్పలేదు ఏదో చేయగలడు తిన్నాం వాటి వచ్చి వాడికి ఏదో నోరు వేసుకొని పక్కన ఊరికి అన్నం వచ్చు నువ్వేం తక్కువేం కాదు నాకన్నా 3 రెట్లు ఎక్కువ నువ్వు నేను నాకు చెప్పేది నువ్వు ఏ విషయాల్లో కానీ ఫస్ట్ ముందు ఉంటాను అర్థమైందా ముందుంటాడు ఎందుకంటే హైట్ తక్కువ కదా అందరికన్నా ముందే నించోవాలి లేకపోతే వెనక కాబట్టి అర్థమైందా ముందుంటాడు ఎందుకంటే హైట్ తక్కువ కదా అందరికన్నా ముందే నించోవాలి లేకపోతే వెనక కాబట్టి నువ్వు ముందుంటాడంటే హైట్ గురించి రియాలిటీ అంటాడు నాకు టాలెంట్ చాలా ఉంది నన్ను ఉపయోగించుకుంటే పిండేయండి నర్రకండి ఉపయోగించుకోవాలంట బిగ్ బాస్ కి ఏం పట్టిందో కర్మ ఆ టాలెంట్ చూస్తే మళ్ళా షారుఖ్ ఖాన్ వాళ్ళంతా షారుఖ్ ఖాన్ హిందీలో కూడా తీసుకున్నారు హిందీకి వెళ్ళమనండి మన బిగ్ బాస్ ఎందుకు వీడికి హిందీలో కూడా నేను చెప్తా నీ గురించి ఇప్పుడు మాట్లాడిన నీ పెద్ద మనిషి గురించి నేను ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ లో నిజాయితీగా చెప్పాలి కాబట్టి అగ్ని పరీక్ష కాబట్టి అగ్ని ఎంత స్వచ్ఛమైందో నా మాట కూడా అంత నిజాయితీగా రావాలని కోరుకుంటాను దమ్ముడి పనికిరాని చిల్లర నా కొడుకు ఎవడన్నాడు అంటే వీడే దమ్ముడి పనికిరాని చిల్లర నా కొడుకు ఎవడన్నాడు అంటే వీడే మీరు ఆడ బిగ్ బాస్ తీసిపోయినా కూడా ఏం బొంగు పరిస్థితి ఏమి ఉండదు వాన్ నిక్కర్లు వీన్ నిక్కర్లు కొట్టేయడము వాన్ బట్టలు ఈన్ బట్టలు చించడము పండుకోవడము అది ఒకవేళ ఎవడన్నా ఎంత ఎత్తోడు ఎవడన్నా వస్తే ఇటు పరిగెత్తి బయటకు వచ్చేస్తాడు పొరగాడి పడన చోటు ఏటేమైనా పడితే పండుకుంటాడు కంప్లైంట్ కూడా ఇస్తాడు ఇంకా మీరు ఓదార్చేకి సరిపోతా ఉంటది ఏడుసేకి సరిపోతుంది నీకేమన్నా నేను విశ్వాసం లేని మళ్ళా ఏమన్నా నేను విశ్వాసం లేని మళ్ళా నేను గురించి మంచి చెప్తానా ఇది అగ్ని పరీక్ష ఆడింగి పరీక్ష అగ్ని పరీక్ష ఆడేదాన్ని కూర్చిపెట్టి మీరు అగ్ని పరీక్ష కూర్చిపెడితే మేమేం కావాలా అసలు వీడు ఏ దాంట్లో నాతో పోటీ పొలగలడు నాతో ఏ దాంట్లో వీడు రన్నింగ్ చేయగలడా స్విమ్మింగ్ చేయగలడా జాగింగ్ చేయగలడా స్పోర్ట్స్ చేయగలడా హై జంప్ చేయగలడా ఏది చేయగలడు కరాటే వచ్చా మార్షల్ ఆర్ట్స్ వచ్చా ఏందొచ్చు బొంగ వచ్చా ఏమైనా డాన్స్ వచ్చా ఏమైనా వచ్చినా బొంగు ఉంది ఏమైనా టాలెంట్ ఏమైనా చూపి మరి ఏముంది మళ్ళీ డాన్స్ చేయగలరా డాన్స్ చేయమని చెప్పి డాన్స్ చెయ్యి తిరిగి చూపించాలి డాన్స్ సెగ్గడ్డలు వచ్చినాయి చూడండి సెగ్గడ్డలు తొడల్లో వచ్చి ఇట్లంటాడు నొప్పికి ఆయింట్మెంట్ పూసుకో డాక్టర్ పిలిచబోతా టాబ్లెట్ వేసుకో చెప్పి ఏంది ఇట్లా ఇదే చెప్పు ఏ డైలాగ్ చెప్పాలి చెప్పు చిరంజీవి డైలాగ్ యా సినిమాలో నువ్వు చెప్పు చిరంజీవి డైలాగు మొక్కంతే ఉన్నాడని ఆపేస్తే నువ్వు మళ్ళా చూడు మొక్కంతే కదా మొక్కనే కదా మొక్క పీకేస్తే అంట డైలాగ్ చెప్తే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్సా అది నువ్వు మొక్క పీకేస్తే నేను చెక్ అయితే చెప్పు ఇంకోటి చెప్పేదన్నా ప్యారడీ చేస్తాడు బాలకృష్ణ డైలాగ్ చెప్పు
కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యస్వామి పుట్టి చచ్చాక ఈసారి పుట్టబోయేవాడు చచ్చేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావాలా? చంపేవాడే కావాలి. ఇప్పుడు ఏం చెప్తాడు యాదో బుడ్డోడు ఏదే ఒకవైపే చూడు ఉండండి ఏం మేడం అని కొట్టమేదని ఒకవైపు చూసేకి. చెప్పు 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 ఏందో ఒకసారి వచ్చేది చెప్పు ఒకసారి ఉండు. ఒకవైపే చూడు ఏలింతుంది ఏం చూస్తావు నువ్వే లెక్కేసుకో. ఏలింత వేసుకొని చిటికినేలు తెస్తాడు చూడు అని. యాడ చూడాలా? నీ ఏం చూడాలా నీ ముఖం చూడాలా? డైలాగ్ విను అంటే చెప్పాలా చెప్పు. చూడు చూడు చూసి ఏం బిక్తావు? ఏం బిక్తామా చూడు అంటే నా ఒకవైపు చూడ చూసి ఏం చేస్తావు? చెప్పు డైలాగ్ చెప్పు. ఏం బిక్తావు? ఒకవైపు చూడంటే నా ఇష్టం 4 వైపులు చూస్తావు. ఎవడరా నువ్వు? 4 వైపులు చూస్తావు. ఎవడరా నువ్వు? చెప్పు డైలాగ్ చెప్పు. ఏదో ఒకవైపే చూడంటే నాకు చూసి చెప్ప డైలాగు. సింహం కదా సింహం ఏడుకుంటారు 2 అడుగులు. సింహం పిల్ల నువ్వు. సింహం ఏడుకుంటారు 2 అడుగులు. సింహం పిల్ల నువ్వు. దారుణమే పిల్ల. అది అడిపడుతున్నట్టున్నావు నువ్వు. సింహం అంట డైలాగ్ చెప్పురా. ఒకవైపు చూడు నన్ను చూసి చెప్పు. నిన్ను చూసి చెప్పు. ఒకవైపే చూడు. ఒకవైపు 4 వైపులు చూస్తా. నువ్వు నీ ఒకవైపు మెడ తిప్పేస్తా. ఎవరు నువ్వు? హౌలేగా కొడక నువ్వు. ఒకవైపు చూడ నాకేం చెప్తావు నువ్వు? చెప్పు దెబ్బలు తినాలందే కాళ్ళు వినిపించుకుని వెనకాల చెక్కించుకోవాలనుందే. డైలాగే మళ్ళా నువ్వు. ఎవడు ఒకవైపు చూడని చెప్పడానికి? ఎవడు ఏ ఊరు దాసప్ప నువ్వు? ఫోన్ గీసుకో గొట్టంగాడు. ఫోన్ గీసుకో గొట్టంగాడు. ఒకవైపు చూడంట నువ్వు చూడరు చెప్పి. ఒకవైపు ఏమన్నా తాజ్మహల్ కట్టినావా నువ్వేమన్నా? ఏ నువ్వు ఒకవైపు కాకపోతే 4 వైపులో ఒకటే రకంగా ఉన్నావు నువ్వు. ఫారెస్ట్ పర్సనాలిటీ వేసుకో. నువ్వు మళ్ళీ ఒకవైపు చూడండి. నువ్వేమన్నా నువ్వేనా అమ్మాయా? చెప్పు. ఒకవైపే చూడు. దగ్గర నుంచి చూడాలని ఏడం చూసినా ఒకటి ఇంతే ఉంది అంతే ఉంటుంది. ఏడం చూసినా ఒకటి ఇంతే ఉంది అంతే ఉంటుంది. సింహం అంట ఆ సింహం ఒక దగ్గర నుంచి చూస్తే గెలుపుతుందా? సింహం గెలికేదేంద్రా? డైలాగులు రాలే. సింహాన్ని కూడా తేడా చేస్తాడు. సింహాన్ని కూడా దెబ్బలు సింహం దగ్గర పోతే గెలుపుతుందంట. నీ ముడ్డి గెలుపుతాడు. నీ ముడ్డి గెలుపుతాడు కదా అమ్మాయిలు అలా గెలుపుతుంది. చెప్పు. పనుకుంది కదా పనుకుంది కదా అని బెడ్ వేసి అంత దిండి వేసి అట్లా కప్పేయండి. ఉంచేయండి. పులి కదా పనుకుంది కదా అని ఎటకారం చేస్తే ఏటకారం కాదు. ఫోటో తీసుకోవాలని చూస్తే అది ఏటకారం అని ఎవడు రాయలే. ఓన్గా నాలా చెప్తావు నువ్వు. ఊరు బయట కలుద్దామా ఊర్లో కలుద్దామా? డైలాగ్ చూడు ఎట్లుందో. జోబీలో లెక్క పెట్టుకొని కలుస్తావా లెక్క లేకుండా కలుస్తావా? ఫోన్ పేతో వస్తావా? ఎట్లుంది మంచి రితం ఉంది. నువ్వు వెళ్ళాలి బిగ్ బాస్ ఈడే చెప్తాడు. చెప్పు. ఊరు బయట కలుస్తావా చెప్పు. అట్లే ఊరు బయట ఏం లే. చెప్పా డైలాగ్ చెప్పు. ఊరు బయట ఎండ కలుస్తావు చెప్పా డైలాగ్ చెప్పు. చెప్పు ఆయన నగేది చూడు. చెప్పు ఊరు బయట డైలాగ్ చెప్పు. ఊరు బయట చెప్పు. నీది ఏందో గుర్తులేదు. ఒకేసారి 100 మంది కలిసి ఎక్కువైనా తక్కువ చూసుకో. 你很漂亮，我很棒，很漂亮，啊啪啪啪。 100 పంపించుకో. ఏ కాళ్ళు ఒత్తుతాడు? 100 మందిని కాదు షేర్ ఖాన్. అది ఒక్కొక్కరిని కాదు ఒక్కొక్కని కాదు అన్నల్లా 100 మందిని కాదు. ఇద్దరిది తప్పేనని తీసుకోండి బిగ్ బాస్ లో. నేను ఊరంగా 10 మంది సెంటిమెంట్ చేయగలవా? చెయ్యి. నువ్వు చెయ్యి. రాదా నీకు రాదా? నేను చెప్పు అడుగు చెప్పు. ఎమోషనల్ గా ఎప్పటి నుంచో కలిసాలని ప్రయత్నిస్తా కానీ ఒక్కసారి కూడా నేను చూడలేకపోతా. ఆ బాధ ఎట్లుందంటే నాకు చాలు. నువ్వు చెప్పు ఇప్పుడు. చూపించాలంట ఎవడు కక్కుర్తి నా కొడుకు చూడండి. బిగ్ బాస్ లో ఊడ్చేకి ఇవ్వండి, క్లీన్ చేసేకి ఇవ్వండి, బాత్రూమ్ క్లీన్ చేసేకి ఇవ్వండి.
శవాల కాడ ఏడుస్తాడు అయ్యా అయ్యా శవాల కాడ చూసారండి ఏడ్చేది బుద్ధి? సెంటిమెంట్ లేదు ఈ సెంటిమెంట్ Sentiment అంటారు. ఇది చూసింటే ఎవరైనా అదే వీని యాడ్ చేసుకుంటారని ఏడుస్తారు నేర్చుకుంటారు అట్లా. నీ మాదిరి చూడు. ఫైట్స్ వచ్చా మళ్ళరా కొట్టుకుందామా వద్దు ఇప్పుడు వద్దు బాలే ఎన్నవుతున్నావు ఒక పోనీ కరాటీ వీడు దేనికైతే ఇంకా మళ్ళా నాకు చెప్తున్నాడు. కరాటే అంటే వచ్చు ఏది? 2 చూస్తున్నాం. సరే ఎందుకు పర్ఫార్మెన్స్ వెళ్ళు, బుద్ధులు పాపం. అది అన్నో ఇట్లా పెట్టుకుని ఇట్ట నువ్వు పాట పాడవచ్చా? ఏది పాట పాడు. ఏ పాట పాడాలి చెప్పు యాదవ్ నీ ఇష్టం వచ్చిన పాట పాడు. నువ్వు పాడేదన్నా నువ్వు పాడు. నువ్వు పాడు హిందీ కావాలా టాలెంట్ నువ్వు ఉందంటున్నావు కదా. कभी अदिति जिंदगी में कोई अपना लगता है ఈ తెలుగు షోనా హిందీ షోనా? తెలుగు మాట్లాడు. తెలుగులో చెప్పు. నీకు నచ్చిన సాంగ్ ఏదని చెప్పు తెలుగులో వాడంటేనా యాదోటి నచ్చిన సాంగ్ ఏదైనా చెప్పు పాడు. నీకు నచ్చిన సాంగ్ చెప్పు పాడతా నీకు నచ్చిన సాంగ్ ధీర ధీర మనసు ధీర ధీర మనసు నేను ఇంతవరకు వినలేదు నేను వినలేదు. వీడికి ఏమైనా కొత్తగా ఉంటాయి. పాడు పాడు నేను పాడతా కానీ నాకు గొంతు సెట్ చేసుకుంటా పాడు కొంచెం సెట్ చేసుకుంటున్నావు. పాడు వేడి నీళ్ళు వేసుకొని బుక్కలు ఇచ్చకూడదా? పాడు నీకు కూడా అవుతుంది. ఏం పాడుతుంది? అబ్బా గలకర అన్నా నాయనా. డబ్బాయే పాడు చిలకలూరి చింతామణి. అది అది. కరెక్ట్ పాట వీడికి. చిల్లర్ నంబర్ 1 ఏక్ నంబర్ చిల్లర నాయలు ఎవడున్నాడు చిలకలూరు చింతామణి అని స్టార్ట్ చేసినాడు చూడండి అది వాడి ఆ పాట వద్దా? వాడి బుద్ధి వాడి పాడి మైండ్ పాడి సెట్ పాడిని పాడండి. పాడు గజాల పాడు. పాడతారు కదా జరా. పాడు ఇల్లు చూస్తేనే అత్తిల్లి సత్తి ఒక్క లైన్ అమ్మా, తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో మాట్లాడి ఒక్క పాట కరెక్ట్ వానమ్మ నువ్వు ఒక్క పాడు. లైన్ నువ్వు పాడు, ఒక్క మనం లైన్ కూడా వానమ్మ దీన్ని బాల తీసుకుంటే డమ్ ఏదో Big Boss డమ్మ ని డమ్మ ban డమ్ డమ్ దాచుకుంటున్నాడు. ఏంది ఓ పాడు. దండి పాడతా యా హీరో పాట పాడగల యా హీరో పాట పాడాల సిరంజి పాట పాడు. వద్దులే అల్లు అర్జున్ పాట పాడు. అల్లు అర్జున్ పాట ఏదని చెప్పి ఏదన్నా ఉప్పనంతా ఈ ప్రేమ పాడు. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె దేనికో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు? ఎట్లా పాడినా నువ్వు పాడు. నువ్వు చెప్పు ఏ పాట పాడు. అది అది వాడు చెక్క చెక్క చెక్క. అది వాడు నీకు బట్టి బాగుంటది. set అయితే పాడు ఏ గొడ్ల అది కూడా మొగ. అనుకుంటా డాన్స్ చేసుకుంటూ పాడాలి. బిగ్ బాస్ అంటే ఏదైనా పాడాలా Different ఉంటేనే చూడ తీసుకుంటారు. సిగ్గుపడుతున్నాడు చెక్క చెక్క చై చెక్క డిఫరెంట్ ఉంటుంది. చెక్క ఇట్లా కొట్టుకుంటా. చెక్క 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 రామ్ చెక్క రామ్ చెక్క. చెక్క తైతక్క తైతక్క తై చెక్క చెక్క చెక్క. కూర్చో ఇంకా ఫైనల్ గా నేను ఇంగ్లీష్ లో చెప్పేస్తాను వద్దా ఇంగ్లీష్ లో ఉండు కూర్చో నేను ఇంగ్లీష్ లో చెప్పేస్తాను ఐ థింక్ యూ పీపుల్ హ్యావ్ సీన్ మై పర్ఫార్మెన్స్ ఇఫ్ యూ లైక్ మై అది నోరు కూడా తిరగరా నచ్చినట్టు ఆడు పాపట్లు ఆడుకుంటే మనం లైక్ మై పర్ఫార్మెన్స్ ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ సెండ్ మీ టు బిగ్ బాస్ చెప్పు ప్లీజ్ అవర్ మీ గివ్ మీ ఆన్ అదర్ సైడ్ పర్ఫార్మెన్స్ ఫర్ టాకింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ప్లీజ్ గివ్ మీ ఓ ఛాన్స్ లెట్ ద ప్లీజ్ గివ్ మీ ₹1 అందర్ గో టు పైస్ మై హస్బెండ్ ప్లీజ్. వీళ్ళు ఇంగ్లీష్ చూసి ఓన్లీ ఇంగ్లీషే మర్చిపోయినట్టున్నారు. దయచేసి ఇది తెలుగు షో కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినా మీరు అసలు ఫస్ట్ రిజెక్ట్ చేసేయండి. నాలాంటి వాళ్ళు తీసుకుంటే నేను నీలాంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు షో మూసేసినా పర్లే నేను చూడకున్నా పర్లే ఇంకో 5 ఏళ్ళ తర్వాత అయినా మేమే వస్తాం కానీ ఇట్లా వాళ్ళని తీసుకుంటే ధర్నాలు జరుగుతాయి మొత్తం ఏ తెలంగాణ ఈ రాయలసీమ మొత్తం ఏపీ మొత్తము అల్లకల్లోలం జరుగుతుంది. మా మా దయచేసి మాకు ఏంటో ఓటు ఛాన్స్ ఒక్కసారి చేయటం. హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళు గుర్తించండి. ఇట్లా ప్లీజ్ బ్రహ్మానందం అడుగుతాడు కదా ఇలా ఒక మూవీలో గుర్తుందా నీకు? బుర్ర ఇట్లా కనిపించారు అక్కడికి వెళ్ళి ఆ కెమెరా కింద ఇట్లా పెట్టు బాగా కనబడతావు. ప్లీజ్ అండి ఒక్కొక్క ఛార్జ్ చేయండి. మా అంటే బీదలకి అండి ఎట్లా ఒకేస్తారు మనం ఇంత కరెక్ట్ ఒక ఛార్జ్ ఇస్తే ఎక్కడికో మీకు ఎంత కావాలో అంత పిండేసుకోండి. తింటేస్తారు మిక్సీలేసి ఆడేయండి. ఒక్కసారి అండి ఒకేసారి ప్లీజ్ అండి ఎట్లా అదే ఆ సెల్ రికార్డింగ్ అట్లా ఉంటుంది రికార్డింగ్ ఆన్ చేయలే
ఆ మొబైల్ అద్దాడ టైమింగ్ పడలే కదా ఇక్కడ ఏందో చెప్తాను వాడి పోయి ఏ కొట్టమాడా అవునా నీకేమన్నా చిల్లర నువ్వేమన్నా నేను చేసి చెప్పి సంవత్సరం వచ్చేవరకు ఇంకా నువ్వే వేసుకో, నాకు ఇంట్రెస్ట్ పోయింది రికార్డింగ్ ఆన్ చేయలే కొట్టమాడా చే